వరంగల్ రాజకీయాలు రసవత్రంగా మారాయి. కడియం శ్రీహరి పార్టీ మార్పు వరంగల్ రాజకీయాల్లో వేడి పుట్టించింది. కడియం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరతానడంలో వరంగల్ ఎంపీ టికెట్ ఆయనకు గాని ఆయన కూతురు కావ్యకు గాని దక్కనుందని ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో కాంగ్రెస్ తరపున ఎంపీ టికెట్ ఆశించిన చాలా మంది లీడర్లు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ముఖ్యంగా ఈ టికెట్ కోసమే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండవ కప్పుకున్న సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ అయోమయంలో పడ్డారు. వరంగల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కడియం శ్రీహరి పార్టీ మార్పు వరంగల్ రాజకీయాల్లో వేడి పుట్టించింది. కడియం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరతానడంలో వరంగల్ ఎంపీ టికెట్ ఆయనకు గాని ఆయన కూతురు కావ్యకు గాని దక్కనుందని ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో కాంగ్రెస్ తరపున ఎంపీ టికెట్ ఆశించిన చాలా మంది లీడర్లు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ముఖ్యంగా ఈ టికెట్ కోసమే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండవ కప్పుకున్న సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ అయోమయంలో పడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిపై పీఠముడి మాత్రం ఇంకా వేయటం లేదని చెప్పొచ్చు. బీఆర్ఎస్ టికెట్ నిరాకరించినటువంటి ఇటు కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్, అదేవిధంగా మరికొంతమంది సీనియర్ నేతలు కూడా వరంగల్ ఎంపీ టికెట్ పై కూడా ఆశిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే ఉందో ఇటు తుమ్మటి సాంబయ్య, సింగపురం ఇంద్రులతో పాటు రామగల్ల పరమేశ్వర్, పరంజ్యోతి మరికొంతమంది నేతలు కూడా ఈ యొక్క ఎంపీ టికెట్ అయితే ఆశిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అయితే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ వరంగల్ నుంచి ఢిల్లీ వరకు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి వరంగల్ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వీడి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాతకి తనకే టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా అయితే భావించారు. ఆ తర్వాతకి ఈ క్రమంలో కూడా ఇటీవలే స్టేషన్ గన్కు సంబంధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా తన కూతురు కడియం కావ్య కూడా టికెట్ రావడం, అదేవిధంగా బీఆర్ఎస్ టికెట్ అయితే రావడం, ఆ తర్వాతకి కొన్ని పరిణామాల నేపథ్యం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది నేతల సహకారం లేకపోవడంతో ఆ పార్టీకి అయితే కూడా రాజీనామా చేసి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అయితే సిద్ధమయ్యారు. దీనికి సంబంధించినటువంటి గత 2-3 రోజుల నుంచి కూడా ఎపిసోడ్స్ అయితే నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాతకి వారు నేరుగా సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం, అదేవిధంగా కొన్ని పరిణామాలు అదేవిధంగా చోటు చేసుకున్నటువంటి అంశాల నేపథ్యంలో కూడా పార్టీ వీడుతున్నట్టు స్వయంగా కడియం కావ్య మాత్రం కేసీఆర్ కి అయితే లేఖ రాసింది. ఆ తర్వాతకి ఢిల్లీకి వెళ్లడం, అదేవిధంగా కడియం శ్రీహరి మాత్రం అక్కడ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరపడం, ఆ తర్వాతకి టికెట్ కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పొచ్చు. ఏదైతే ఉందో గత 3-4 రోజుల నుంచి కూడా టికెట్ వస్తుందని చెప్పి భావించినటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే కూడా నేడా లేదా రేపు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ మాత్రం బిజీగా ఉండటంతో కూడా పార్టీలో చేరేందుకైతే కూడా కాస్త ఆలస్యంగా అవుతుందని చెప్పొచ్చు. అదే ఈ క్రమంలో కూడా ఇదే సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వీడినటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాతకి కొండా సురేఖ, అదేవిధంగా మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా వీరైతే పార్టీలో చేరినటువంటి క్రమంలో కూడా టికెట్ అయితే తనకే కన్ఫామ్ గా అయితే భావించారు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఎన్నికలను చూసుకుంటే మాత్రం 2015 సంవత్సరంలో కూడా అప్పటి ఉద్యమ నేతగా ఉండటం, అదేవిధంగా ఉద్యమ సమయం ఎగిసిపడుతున్న క్రమంలో ఆ తర్వాతకి అనూహ్యంగా అయితే కూడా పసునూరి దయాకర్ టికెట్ అయితే రావడం జరిగింది. వచ్చినటువంటి క్రమంలో కూడా ఆ తర్వాతకి గెలవడం, అదేవిధంగా 2019 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తున్న క్రమంలో కూడా భారీ మెజార్టీతో మాత్రం అతను విజయం సాధించారు. అదేవిధంగా మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలి, గెలవాలనే లక్ష్యంతో కూడా బీఆర్ఎస్ టికెట్ అయితే ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్నటువంటి టికెట్ రాకుండా మాత్రం కడియం కావ్యకు కేటాయించడంతో కూడా వెంటనే కూడా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాతకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్టీ నుంచి మాత్రం టికెట్ కన్ఫర్మ్ అని అయితే భావించాడు. కానీ ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేత, అదేవిధంగా చేసింగన్పూర్ ఎమ్మెల్యే ఏదో కూడా కడియం శ్రీహరి, అదేవిధంగా తన కూతురు మాత్రం
ఈ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే సిద్ధమయ్యారు. అంటే సిద్ధమైనటువంటి క్రమంలో కూడా ఇప్పటివరకైతే కూడా తనకే టికెట్ కన్ఫామ్ అన్నట్టుగా ప్రచారం అయితే జోరుగా కొనసాగింది. కానీ ఇక నుంచి మాత్రం కడియం కావ్యకు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలతో సమావేశం కావడం ఒక్కసారిగా సీన్ మొత్తం మారిందని చెప్పొచ్చు. అదేవిధంగా కడియం శ్రీహరి మాత్రం ఇక్కడ వరంగల్ సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, అదేవిధంగా ద్వితీయ శ్రేణికి సంబంధించిన నేతలతో కూడా భేటీ కావడం, అదేవిధంగా వారితో సమావేశం కావడం, జరుగుతున్న పరిణామాలపై కూడా తన వారితో మాట్లాడడం జరిగింది. అదే తరహాలో కూడా టికెట్ తనకే కన్ఫర్మ్ వస్తుంది, కడియం శ్రీహరికి లేదా కడియం కావ్యకి అయితే టికెట్ వచ్చే అవకాశం ఉంది అనే నేపథ్యంలో అక్కడ వారి యొక్క అభిమానులు కార్యకర్తలకైతే తెలపడం జరిగింది. అంటే ఈ క్రమంలో టికెట్ ఎవరికి వస్తుందని చెప్పి అయోమయంలో పోయాడు. గత కొద్ది రోజుల నుంచి కూడా టికెట్ వస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ అయినటువంటి ప్రసన్న దయాకర్ మాత్రం ఆశలపై కూడా నీళ్లు చల్లినట్టుగా అయిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పటికే అతను మాత్రం తన ప్రయత్నాలు మాత్రం తను చేస్తున్నా కూడా హైకమాండ్ మాత్రం కడియం శ్రీహరి వైపే మొగ్గు చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే సీనియర్ నేత కావడం, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటం, అదేవిధంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో కూడా ఇక్కడైతే సంప్రదింపులు జరగడం, అదేవిధంగా సుపరిచితుడు కావడంతో కూడా అతనికి టికెట్ ప్రకటించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుందని చెప్పే అవకాశం కనిపిస్తుంది. శ్రీకాంత్, అంటే కడియం శ్రీహరి చేరికని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అంటే వరంగల్ నుంచి కడియం కావ్యకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ నేతలు సపోర్ట్ ఇస్తారా? ఎస్, అంటే ఇక్కడ ఏదైతే ఉందో కూడా కడియం శ్రీహరి అదేవిధంగా కావ్య పార్టీలోకి తీసుకురావద్దు అంటూ కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు అయితే అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, అదేవిధంగా ఏదో వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో నుంచి టికెట్ రావడం, అదేవిధంగా ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత పార్టీ ఫిరాయింపులు కావడం, అదేవిధంగా అక్కడి ఎంపీ టికెట్ ఆశిస్తున్న క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీ వీడాలంటూ కూడా ఓవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు మాత్రం మండిపడుతున్నారు. మరోవైపు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇటు అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో కూడా గాంధీ భవన్ కి అయితే చేరుకుని చెప్పచ్చు. అక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడడం, అదేవిధంగా కడియం శ్రీహరి, అదేవిధంగా కడియం కావ్యాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావద్దు, తీసుకొచ్చినా కూడా అక్కడ ఎంపీ టికెట్ మాత్రం వారికి ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు అంటూ కూడా ఓవైపు వీరు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి మాత్రం అక్కడ ఉన్నటువంటి నేతలు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో కూడా ఇతను కూడా సంప్రదింపులు జరగడం జరిగింది. ఎందుకంటే వారందరినీ కూడా ఉద్యోగించే ప్రయత్నం అయితే మరోవైపు అయితే కొనసాగుతుంది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో కూడా మరి టికెట్ ఎవరికి వస్తుందో వేచి అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.